మారుతున్న కాలానుగుణంగా మనిషి ఆరోగ్యంలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా మనిషి శరీరం అనేది పలు రోగాలకు కేంద్ర బిందువుగా మారుతున్న పరిస్థితి. అయితే వీటన్నిటికీ పరిష్కారం నడక అని వైద్యులు అయితే పలుమార్లు మనకి చెబుతూనే ఉన్నారు. అసలు నడక వల్ల ప్రయోజనాలు ఏంటనేది మనతో పాటు ప్రముఖ వైద్యులు మనతో ఉన్నారు. గౌరీశంకర్ డాక్టర్ గారు చెప్పండి, అసలు ఏంటి నడక వల్ల ప్రయోజనాలు ఏంటి? నమస్కారం అండి. నేను డాక్టర్ గౌరీశంకర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, విజయనగరం అండి. నడక అన్నది మనకి 8 నెలల నుంచి పిల్లలు నడకేస్తే ఎంతో సరదా పడతాం. అలాగే స్కూల్కి వెళ్తున్న పిల్లలు వాళ్ళు గ్రౌండ్లోనూ ఒక మినిమం 1 అవర్ ఆడుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అలాగే మనకి 40 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతిరోజు ఒక 1 అవర్ వ్యాయామం అన్నది అందరికీ ముఖ్యం. ఒంట్లో ఉన్న హార్మోన్లు, తర్వాత అలాగే ఇతర ఆర్గాన్లు అవన్నీ బాగా పనిచేయాలంటే రోజు మన దేహానికి కొంత వ్యాయామం అవసరం. ఆ వ్యాయామం అన్నది ప్రస్తుతం ఈ నవ శకంలో తక్కువ అవుతుంది. అందరూ కుర్చీకి పరిమితం అవ్వడం, డైనింగ్ టేబుల్స్ అలవాటు అవ్వడం, తర్వాత బెడ్స్, కంఫర్టబుల్ బెడ్స్ అలవాటు అవ్వడం, తర్వాత అలాగే మనం పనిచేసేటప్పుడు కుర్చీలోనే 6 అవర్స్ కూర్చోవడం అన్నది జరుగుతుంది. అందు గురించి ప్రతి వాళ్ళు ఒక ½ అవర్ టు 1 అవర్ బ్రిస్క్ వాకింగ్ అన్నది చేయాలి. అంటే 4 to 5 కిలోమీటర్స్ టు 8 కిలోమీటర్స్ వరకు నడవచ్చు. ఇది ఎన్నాళ్ళ వరకు అంటే టిల్ 75 to 80 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. వారానికి మినిమం అధమం 5 days అయినా చేయాలి. దీనివల్ల ఏంటంటే మనం సన్కి ఎక్స్పోజర్ అవుతాం. దానివల్ల వైటమిన్ డి కానీ మెలనిన్ కానీ ప్రొడ్యూస్ అవుద్ది. అలాగే చర్మం అంతా క్లీన్ అవుతుంది, ఎందుకంటే లోపల మలినాలన్నీ చెమట ద్వారా బయటకు వస్తాయి. అలాగే మనకి హైడ్రేషన్, మంచి నీళ్ళు తాగుతాం దాహం వేస్తే, దానివల్ల మంచి నిద్ర వస్తుంది. అలాగే మన యొక్క కాలకృత్యాలన్నీ బాగా వస్తాయి. యూరినేషన్ కానీ మోషన్ కానీ ఫ్రీగా అవుతుంది. అలాగే ఆకలి పుడుతుంది, సరే టైంకి నిద్ర వస్తుంది వాకింగ్ వల్ల. అలాగే కాళ్ళు ఏమైనా చిన్న సమస్యలు ఏమైనా ఉంటే, ఆస్టియోఆర్థరైటిస్ అలాంటివి ఏమైనా ఉంటే సమస్యలు కూడా తీరుతాయి. అలాగే మన నీడ్స్ కూడా, మనకి దేహానికి కావాల్సిన నీడ్స్ కూడా దానంతట అదే ప్రత్యేకంగా వస్తాయి. ఏదైనా జబ్బులు, డయాబెటీస్ కానీ లేకపోతే ఏదైనా హైపర్ టెన్షన్ కానీ ఏమైనా ఉంటే స్ట్రెస్ కూడా తగ్గుద్ది దీనివల్ల. అందుకని అందరూ వృద్ధులు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ వాకింగ్ చేయాలి. మినిమం ఒక ½ అవర్ టు 1 అవర్ నియర్ బై ఉన్న గ్రౌండ్స్లో చేయమని నా యొక్క విన్నపం. అలాగే చాలామంది వైద్యులు వాకింగ్ చేయమని చెప్తున్నారు, కానీ చాలామందిలో సందేహం ఉంది, ఏ టైంలో వాకింగ్ చేస్తే మంచిది, అదేవిధంగా వాకింగ్ చేసిన తర్వాత ఎటువంటి ఆహారం కావచ్చు, పానీయాలు కాదు తీసుకుంటే మంచిది అనేది ఒక సందేహం అయితే ఉంది. డెఫినెట్గా అందరికీ ఎర్లీ మార్నింగ్ అన్నది అందరూ హాస్పిటల్ అవర్స్ కానీ లేకపోతే మామూలు వర్కింగ్ అవర్స్ కానీ 9 to 5 ఉంటుంది. సో మనకి మార్నింగ్ ఉన్న 3 అవర్స్లో 1 అవర్ కేటాయించాలి. 6 to 7 అనేది ప్రాతకాలం అనేది చాలా ఇంపార్టెంట్, బ్రహ్మకాలం అంటాం దాన్ని. అందువల్ల ఆ టైంలో ఏంటంటే లేత ఎండ, అలాగే మంచి వాతావరణం, పొల్యూషన్ లేని ఎయిర్ ఉంటుంది. సాయంత్రం కూడా చేసుకోవచ్చు, కానీ పొల్యూటెడ్ ఎయిర్, వెలుతురు లేకపోవడం, తర్వాత ఇవన్నీ ఉంటాయి. సో ఉదయాన్నే అయితే మంచి ప్రకృతి ఇచ్చిన వెలుతురు ప్లస్ అలాగే మంచి గాలి కూడా దొరుకుతుంది మనకి. గ్రౌండ్స్లో అయితే ఆ పొల్యూషన్ కూడా ఉండదు. అలాగే ఆహ్లాదకరంగా అందరూ కనిపిస్తూ ఉంటారు. అది కూడా అందరిని విష్ చేయడం అనేది, అందరినీ చూడడం అనేది, కలుపుకొట్టడం అనేది వస్తుంది. అలాగే తర్వాత దీనివల్ల ఏంటంటే హైడ్రేషన్ కూడా మనకి స్టేటస్ తెలుస్తుంది, దాహం ఎక్కువ వేస్తుంది. సో ఈ దాహంలో మంచినీళ్ళు కానీ, కొద్దిగా ఉప్పు పందారేసిన నీళ్ళు కానీ, లెమనైడ్ కానీ, లెమన్ జ్యూస్ కానీ తాగొచ్చు. కొబ్బరి నీళ్ళు అప్పుడప్పుడు తాగొచ్చు. అంతేగాని షుగర్ ఉండే వాటర్స్ ఎక్కువ వాడకూడదు. అందరూ ఈ మధ్యన ఏంటంటే ఎనర్జీ డ్రింక్స్ చాలా ఎక్కువ మార్కెట్లో వస్తున్నాయి. అవన్నీ మనకు కాదు. ఎక్కువ అథ్లెట్స్ రోజుకు 4 to 5 అవర్స్ అథ్లెట్స్ చేస్తారు, క్రికెటర్స్ కానీ లేకపోతే అదర్ వ్యాయామం చేసేవాళ్ళు, వాళ్ళకి ఎనర్జీ డ్రింక్స్. మనకి ఎనర్జీ డ్రింక్స్ అన్నది కానీ, బాక్స్లో ఉండే డ్రింక్స్ కానీ ఇలాంటివన్నీ వాడకూడదు. ఓఆర్ఎస్ అని వస్తున్నాయి, అవన్నీ ఓఆర్ఎస్లు కాదు. సో అలాంటివి ఎప్పుడూ ఎంకరేజ్ చేయకండి. ఓన్లీ బటర్ మిల్క్ వాడచ్చు, ఇంకా కొబ్బరి నీళ్ళు వాడచ్చు. ప్రాసెస్డ్ అండ్ గ్యాస్ ఫిల్డ్ జ్యూసెస్ వాడకూడదు. అవన్నీ ఏంటంటే చాలా వరకు గ్యాస్ట్రైటిస్లు, మనకి లేనిపోని ఎలక్ట్రోలైట్స్ మన కడుపులోకి వెళ్తే మంచిది కాదు. ఆహార నియమాల్లో ఎటువంటి మార్పులు చేసుకుంటే మంచిది ప్రస్తుత కాలానుగుణంగా? డెఫినెట్గా ఆహార నియమాలు అనేది రోజుకి 3 సార్లు ఆహారం తీసుకోవాలండి. మార్నింగ్ గుడ్ బ్రేక్ఫాస్ట్, ఎక్కువ మసాలాలు లేకుండా, స్పైసెస్ లేకుండా, మన సనాతన సంప్రదాయాల్లో ఇడ్లీ అనేది ది బెస్ట్. ఆయిల్ లేని అట్లు, ఇడ్లీ విత్ చట్నీ తీసుకోవచ్చు. అలాగే ఎప్పుడూ ఆహారంలో కాంపోనెంట్ అనేది 30% అనేది ఫ్రూట్స్ వాడాలి. అవి మామూలు రొటీన్ సీజనల్ ఫ్రూట్స్, బనానా కానీ పపాయా కానీ మనకి సీజనల్ ఫ్రూట్స్ బాగా దొరుకుతున్నాయి.
బనానా, పపాయా అండ్ ఆల్సో ఈ మధ్యన పైనాపిల్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఓ బనానా, ఎగ్ కూడా డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కలిపితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి ప్రోటీను, మంచి కార్బోహైడ్రేట్ దొరుకుతుంది దాంట్లో. అలాగే లంచ్లో కూడా కంపల్సరీ ఆకుకూర ఉండాలి, పప్పు ఆకుకూర ఉండాలి, ఓ పులుసు కూర, మామూలు ఏమైనా వంకాయ, బీరకాయలు, చిక్కుళ్ళు లాంటివి ఏమైనా ఉంటే ఎక్కువ ఫైబర్ ఉండే ఆ ఆకుకూరలు కానీ ఏదే మన కూరగాయలు కానీ ఫైబర్ ఉండేవి, బీరకాయ, పొట్లకాయ, ఆనపకాయ, చిక్కుళ్ళలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అది కంపల్సరీ మధ్యాహ్నం యూజ్ చేసుకోవాలి. ఫిష్ కూడా వాడచ్చు అండ్ కర్డ్ కంపల్సరీ, దాన్ని యోగట్ అంటాం. తగినంతగా మంచినీళ్ళు తాగాలి. ఓకే. అదేవిధంగా మనతో పాటు ప్రముఖ కంటి వైద్య నిపుణులు కుమారస్వామి కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది కంటి మీద. వారికి నడక వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండే అవకాశం ఉంది? యాక్చువల్గా ఇప్పుడు డాక్టర్ గౌరీశంకర్ చాలా వరకు కవర్ చేశారు. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఇండోర్ గేమ్స్ ప్లస్ గ్యాడ్జెట్స్ ఎక్కువైపోయాయి. దానివల్ల ఏంటంటే మయోపియా అంటే మైనస్ పవరు ఒక ఎపిడమిక్లా తయారైంది. పిల్లలకి బయట సన్ ఎక్స్పోజర్ లేదు, అవుట్డోర్ గేమ్స్ లేవు. ఈ రెండు లేకపోవడం వల్ల గ్యాడ్జెట్స్ మీద ఎక్కువ టైం, ఈవెన్ 6 months బేబీ కూడా సరిగ్గా ఫీడింగ్ చేయకపోతే వాళ్ళ ముందు ఒక సెల్ ఫోన్ పెట్టి సెల్ ఫోన్లో ఏదో ఒక వీడియో చూపిస్తూ తినిపిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి స్టార్టింగ్ 6 months నుంచి కూడా న్యాచురల్ ఐ గ్రోత్ రావటం లేదు, మైనస్ పవర్ ఇంక్రీజ్ అయిపోతుంది. అది ఒక ఎపిడమిక్ లాగా మన కంట్రీలో మైనస్ పవర్ అనేది ఒక ఎపిడమిక్ లాగా తయారైంది. వీళ్ళకి ఖచ్చితంగా మనం అవుట్డోర్ గేమ్స్ ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళకి ఎంత ఇంపార్టెంటో పిల్లలకు కూడా అవుట్డోర్ గేమ్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈ అవుట్డోర్ గేమ్స్ ఎవరైతే ఎక్కువ పడుతున్నారో, ఎక్కువ చేస్తున్నారో వాళ్ళలో మైనస్ పవర్ చాలా తక్కువ. ఈ మైనస్ పవర్ దానివల్ల ఒక గ్లాస్ వేసుకోవడమే కాదు, దానివల్ల రెటినల్ ప్రాబ్లమ్స్, మిగతా ప్రాబ్లమ్స్ కూడా చాలామంది పిల్లల్లో వస్తున్నాయి. కనుక పిల్లలకి మెయిన్గా అవుట్డోర్ గేమ్స్ ఎంకరేజ్ చేయాలి ఒకటి. రెండోది పెద్దవాళ్ళకి కూడా వాకింగ్ వల్ల, ఎస్పెషల్లీ మార్నింగ్ వాక్ వల్ల కనీసం వారానికి 3 to 4 hours వాక్ చేయడం వల్ల ఒకటి విటమిన్ డి పుష్కలంగా వస్తుంది. 2 మెల్టోనిన్ అని ఒక హార్మోన్ సెక్రెట్ అవుతుంది. ఈ మెల్టోనిన్ మనకి రాత్రి మంచి నిద్రని ఇస్తుంది అన్నమాట. ఈ మెల్టోనిన్ వల్ల ఒక సుఖమైన నిద్ర వస్తుంది, బాడీ రిలాక్స్ అవుతుంది. వాకింగ్ వల్ల మిగతా బాడీ కూడా ఒక చైర్లో ఒక 20 నిమిషాలు సెడెంటరీగా మనం కూర్చుంటే దట్ ఈక్వల్స్ టు ఒక సిగరెట్ తాగితే ఎంత నష్టమో, ఒక 20 నిమిషాలు ఏ పని లేకుండా చైర్లో కూర్చుంటే అంతే నష్టం. మనిషికి ప్రతి నిమిషం కూడా మనం యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడైతే సెడెంటరీ లైఫ్కి వెళ్ళిపోతామో బీపీలు, షుగర్లు, ఒబిసిటీ అన్నీ వచ్చేస్తాయి. సో వాకింగ్ ఇంపార్టెంటే. దాంతో ఈక్వల్గా యోగా కానీ లేదా ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. అన్నీ అబ్జర్వ్ చేస్తూ మంచి డైట్, బ్యాలెన్స్డ్ డైట్, ఆ డైట్ కూడా సాయంత్రం 7 లోపల తీసేసుకోవాలి. 7 దాటాక ఏమి తీసుకోకూడదు. ఆల్కహాల్కి వాటికి వీళ్ళంత దూరంగా ఉండాలి. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనిషి 100 ఏళ్ళు సుఖంగా బతకడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతిరోజు సుమారు అరగంట పాటు వాకింగ్ చేయడంతో పాటు పిల్లలకి అవుట్డోర్ గేమ్స్ అలవాటు చేయడం అనేది ఎంతో మంచిదని అయితే ప్రముఖ వైద్యులు మనతో చెప్తున్నారు. మన హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.